హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బేసిక్ మట్కా కుల్ఫీ అండి. స్టవ్ ఆన్ చేసే పనే లేకుండా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చేసేయచ్చు. చాలా సాఫ్ట్గా అండ్ క్రీమీగా ఉంటుందండి. టేస్ట్ అయితే సేమ్ బయట కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కుల్ఫీ మిక్స్ని రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక 7 to 8 పిస్తా యాడ్ చేశాను. అలాగే ఒక 9 to 10 క్యాషు, ఒక 10 బాదం కూడా యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా. నెక్స్ట్ దీనిలోనే ఒక 3/4 కప్పు షుగర్ యాడ్ చేయాలండి. ఇది అప్రాక్సిమేట్గా 170 grams ఉంటుంది. ఇదంతా కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఉండాలండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో నేను 200 mlది ఫ్రెష్ క్రీమ్ ఒకటి యాడ్ చేస్తున్నాను. మీ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కనుక ఫ్రెష్ క్రీమ్ అనేది ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కుల్ఫీ మిక్స్, దీన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలండి. నా దగ్గర ఇలా బీటర్ ఉంది కాబట్టి నేను బీటర్తో బీట్ చేస్తున్నాను. బీటర్ లేకపోతే కనుక సేమ్ ఇదే ప్రాసెస్ని మిక్సీ జార్లో కూడా బ్లెండ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఈ విధంగా బబుల్స్ చూసారా ఎలా వస్తున్నాయో. మంచిగా బీట్ చేసుకుంటేనే మనకి ఐస్ క్రీమ్ అనేది టేస్టీగా వస్తుంది. ఈ విధంగా కుల్ఫీ మిక్స్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలండి. బీటర్ లేకపోయినా పర్వాలేదు, సేమ్ ఇదే ప్రాసెస్ని మిక్సీ జార్లో కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి. మిక్సీ జార్లో చేసినా మనకి ఇదే టేస్ట్ వస్తుంది. చూడండి టెక్స్చర్ ఎలా వచ్చిందో ఈ విధంగా రావాలి. ఇక నేను మనం ప్రిపేర్ చేసుకున్న కుల్ఫీ మిక్స్ అంతా కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కుల్ఫీ మిక్స్ని మనం రెడీ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. అలా స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా బీట్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని మీరు మిక్సీ జార్లో కూడా ఫాలో అవ్వచ్చు. మంచి క్రీమీ టెక్స్చర్ రావాలండి, అంతవరకు మనం బీట్ చేస్తూనే ఉండాలి. మనం ఎంత బీట్ చేస్తే ఐస్ క్రీమ్ అనేది అంత టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా బీట్ చేస్తున్నాను. ఇలానే బీట్ చేసుకుంటే ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా అంతే సూపర్గా వస్తుందండి. టెక్స్చర్ చూసారా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు దీనిలో ఒక 2 drops వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే కనుక ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకసారి బ్లెండ్ చేశాక టెక్స్చర్ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని, మట్కా కుల్ఫీ అంటేనే మనకి పాట్స్ కంపల్సరీ కదా, ఇలాంటి పాట్స్లో చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది సేమ్ వస్తుందండి. మీ దగ్గర ఈ పాట్స్ లేకపోతే కనుక ఇంట్లో ఉండే బౌల్స్తో అయినా చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కాబట్టి యూజ్ చేస్తున్నాను. మనకి మట్కా కుల్ఫీ అంటే కంపల్సరీగా ఇలాంటి పాట్స్నే యూజ్ చేయాలండి. అప్పుడే మనకి సేమ్ టేస్ట్ వస్తుంది. మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్ అంతా కూడా కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మరి కంప్లీట్గా ఫిల్ చేసేయొద్దు, కొంచెం గ్యాప్ ఇచ్చి ఫిల్ చేసుకోండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరే అనుకుంటారు సేమ్ బయట కొన్న టేస్టే వస్తుంది. విధంగా మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. మనం ఈ కుల్ఫీ మిక్స్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మంచి ఎనర్జీ వస్తుందండి ఈ సమ్మర్లో. వీటిని మనం కవర్ చేసేయాలి. నేను ఇలా బటర్ పేపర్తో కవర్ చేస్తున్నాను. ఇలా బటర్ పేపర్తో కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. మీరు ఈ ప్లేస్లో టిష్యూ పేపర్ అయినా యూజ్ చేయొచ్చండి, లేదా సిల్వర్ ఫాయిల్ ఉన్న అదైనా యూజ్ చేయొచ్చు. ఇలా కవర్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ టైట్గా పెట్టేసేయాలి. చూస్తున్నారు కదా అన్నీ కూడా ఈ విధంగా కవర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 8 to 10 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. కూలింగ్ కూడా హైలో పెట్టేసేయాలి. నేను ఒక 10 hours తర్వాత తీసానండి. చూస్తున్నారు కదా మంచిగా సెట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు.
సేమ్ మనకి బయట కొంటే ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ సేమ్ ఉందండి. సేమ్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. సమ్మర్లో నార్మల్గా మనం ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటూ ఉంటాం కదా, సో ఇలా హెల్తీగా ఇంట్లోనే పిల్లలకు చేసి పెట్టేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.